హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక ఎన్నెన్ని ఘోరాలు ఎన్నెన్ని నేరాలు, అసలు మహిళలకు ఏమాత్రం వాళ్ళ మాన ప్రాణాలకు ఏమాత్రం విలువ లేకుండా చేస్తున్న ఘటనలు ఈ మధ్య కాలంలో ఎన్నెన్నో వెలుగు చూసినాయి. తాజాగా మొన్న చూసినాం కదా, కుప్పంలో స్వయంగా చంద్రబాబు గారి సొంత నియోజకవర్గంలో ఒక ఆడ మనిషిని, శిరీష అనే ఒక ఆడకూతురిని చెట్టుకు కట్టేసి ఎంత కేవలం 80,000 రూపాయల అప్పు కోసం భర్త ఆ ఒత్తిళ్లు భరించలేక ఊరదులు వెళ్ళిపోతే ఆమె దొరికిందని చెప్పి చెట్టుకు కట్టేసి ఆమె మానాన్ని అభిమానాన్ని చెట్టుకు కట్టేసి మొత్తం దేశవ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇట్లాంటి ఘటనలన్నీ కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నియోజకవర్గంలోనే జరుగుతాయా అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అది మర్చిపోకముందే తాజాగా ఒక దివ్యాంగురాల మీద పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఎవరు? మళ్ళా మన పార్టీ కార్యకర్తనే, మన టీడీపీ కార్యకర్తనే. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే చంద్రబాబు ఇలాకాలో దివ్యాంగురాలైన ఈ అమ్మాయి మీద టీడీపీ కార్యకర్తనే స్వయంగా దాడి చేసి వీళ్ళ ఇల్లు దగ్గర గోడగట్టే ప్రయత్నం చేసిండు. ఆ ఆవేదన భరించలేక, ఆ దౌర్జన్య కాండను భరించలేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆమె రిపోర్ట్ చేసింది, ఎఫ్ఐఆర్ చేసిర్రు. అంతా చేసినా కూడా పోలీసు వాళ్ళు సదరు నిందితుడి మీద చర్యలు తీసుకోలేదని చెప్పి ఆమె ఇట్లా రోడ్డు మీదకి వచ్చి బైఠాయించింది అనమాట, కుటుంబంతో సహా. ఇది ఎక్కడ జరిగింది అంటే, ఇదిగో ఆ ధర్నా చేస్తున్న దివ్యాంగురాలు టీడీపీ సభ్యత్వం తీసుకున్న శిల్ప, పోలింగ్ బూత్ నెంబర్ 191, జరుగు గ్రామం, కుప్పం మండలం, కుప్పం నియోజకవర్గం, చిత్తూరు జిల్లా. ఈమె మీద దాడి చేసినోడు కూడా ఇదిగో ఆ పార్టీ కార్యకర్తని కండువా కప్పుకొని బాబు గారితో ఫోటో దిగిన ఫోటో అనమాట. న్యాయం చేయాలని చెప్పి పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ అనమాట. ఇగో ఇది ఆ ఇంటి దగ్గర అక్రమంగా వాళ్ళ నివాసం ఉన్న ఇంటి దగ్గర టీడీపీ కార్యకర్త కబ్జా పెట్టి గోడ కట్టే ప్రయత్నం చేసిందని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోవాలి. ఆమె ఫైనల్గా ఏం మాట్లాడుతుంది పోలీసుల దగ్గర? నేను కూడా టీడీపీ కార్యకర్తనే, మా పార్టీలోనే, మా ప్రభుత్వంలోనే నాకు ఆడపిల్లకు, దివ్యాంగురాలకి న్యాయం జరగకపోతే ఈ చంద్రబాబు సర్కార్ ఎవరికి న్యాయం చేస్తుంది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది. ఇట్లాంటి లఫంగాలకు, లంపెన్ గ్యాంగ్కు రాష్ట్రాన్ని ఏమైనా రాసి చేసిర్రా? చెప్పాలి కదా. నిన్న మొన్ననేమో రప్పారప్ప అని ఎవరు, మన జగన్మోహన్ రెడ్డి పర్యటనలో భాగంగా టీడీపీ కార్యకర్తలే అవి పోస్టర్లు పట్టుకొని ఎగురుతారు. మళ్ళీ వాళ్ళ మీద కేసులు వేసి వైసీపీని బ్లేమ్ చేస్తారు. ఇప్పుడు ఇట్లా తాజాగా ఈ ఘటనలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలే. మరి ఎవరికి న్యాయం చేస్తారు? మొన్న శిరీష అనే ఆడకూతుర్ని ఇంకా సేవ్ ఏపీ అంటే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది ఈ పోస్ట్. ఇంకా అవన్నీ చూపించడం కరెక్ట్ కాదులే, కానీ ఆమెకి ఏం చేసిర్రు? ప్రతిదీ దాటవేత ధోరణి. ఆమెకు ఫోన్ చేసి ఇక స్వయంగా సీఎం హోదాలో చంద్రబాబు గారు ఆమెకు ఫోన్ చేసి, ఇంక నీకు జరిగిన అన్యాయం కరెక్ట్ కాదమ్మా, నిందితులు ఎంతటోళ్ళైనా సరే చర్యలు తీసుకుంటామని చెప్పి ఏం తీసుకోరు, ఈమె ఖాతాలో మాత్రం 5 లక్షలు వేసి ఇక నీ మాన ప్రాణానికి మేము కట్టిన రేట్ ఇది అని చెప్పి వదిలేసిరాను. ఇది ఒక్కటేనా? కేవలం కుప్పంలోనే బాధితుల అణచివేత, దారుణాల దాచివేత. కుప్పంలో మహిళలపై వరుస దౌర్జన్యాలు, ముఖ్యమంత్రి ఇలాకాలో పేటరిగిపోతున్న పచ్చమూకలు, ఏడాదిలో వెలుగు చూసిన 3 దారుణాలు, నిందితులతో పాటు బాధితులపైన కేసులు. స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న, హోంమంత్రిగా ఉన్న ఓ మహిళ ఉన్న కుప్పంలో మహిళలకు మాత్రం రక్షణ కరువైంది. రెడ్ బుక్ పాలనలో రాజ్యాంగం, చట్టాలు, విలువలను గాలికి వదిలేసి పచ్చ శాసనాలనే అధికార యంత్రాంగం పాటిస్తోంది. తామేం చేసినా అడిగేవారు లేరనే విచ్చలవిడితనం టీడీపీ నాయకులు, కార్యకర్తల్లో పెరిగిపోయిందనమాట. అందుకే ఇంత ఆటవికంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఏ ఒక్కడైనా టీడీపీ పచ్చకండు వేసుకున్న కార్యకర్త ఎవడైనా పోలీసు వాళ్ళకి కానీ ఈ వ్యవస్థలకు కానీ భయపడుతున్నారా? పైగా వాళ్ళనే బెదిరించి ఊరూరు ఒక్కొక్కడు 3, 4 బెల్ట్ షాపులు మెయింటైన్ చేసుకుంటా పోలీసులనే బెదిరిస్తూ నీ కమిషన్లు ఇస్తలేమో అని చెప్పి నరుకుతా ఉన్నారు అన్నట్టు. ఇది అడ్మినిస్ట్రేషన్ అనమాట. అప్పు తీర్చలేదని ఇంకొక మహిళ, కడపల్లి పంచాయతీలోని పోడూరుకు చెందిన వ్యక్తి అప్పు తీర్చలేదని తన భార్యను మండల కేంద్రంలో నిర్బంధించిన ఘటన ఫిబ్రవరిలో జరిగింది. పోడూరుకు చెందిన తిరుపతి అనే వ్యక్తి తుమ్మిసికి చెందిన ఓ టీడీపీ నాయకుడు వద్ద అప్పు తీసుకున్నాడు. ఫిబ్రవరి 15న భార్య ఆరతితో కలిసి శాంతిపురానికి వచ్చిన తిరుపతితో అప్పు విషయమై టీడీపీ నాయకుడు గొడవ పెట్టుకున్నాడు. అప్పు తీర్చేసి భార్యను తీసుకుపోమని ఆరతిని లాక్కెళ్లి గదిలో బంధించాడు. ఈ ప్రయత్నంలో ఆమె బట్టలు కూడా చిరిగిపోయాయి. ప్రతిఘటిస్తుండగా భర్త తిరుపతి తలపై నిందితుడు
ఇన్పరాడుతో కొట్టడంతో గాయమైంది. విషయం తెలుసుకున్న బాధితుల బంధువులు పెద్ద సంఖ్యలో మండల కేంద్రానికి చేరుకోవడంతో పరిస్థితి చేయి దాటుతుందని గమనించి ఆరతిని విడిచిపెట్టాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికార పార్టీ నేతల ఒత్తిడితో కేసు నమోదు కాలేదు. 2.5 లక్షలు బాధితులకు ఇచ్చేలా పెద్ద మనుషులు సెటిల్మెంట్ చేసి వదిలేశారనమాట. ఇట్లా వరుస ఘటనలు. ఇది ఒకటేనా, వెంకటేశ్వరంలోనూ అదే దారుణం. శాంతిపురం మండలం మఠం పంచాయతీ వెంకటేశ్వరంలో 3 మహిళలు 3 బాలికలపై గత నెల 31న హేయమైన రీతిలో దాడి జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరి మధ్య ఉన్న ఆస్తుల వివాదంలో స్థానిక టీడీపీ నాయకుడు సల్లాపురి జోక్యం చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టాడు. పార్వతమ్మ కుటుంబానికి తన తోటికోడలు అనసూయమ్మతో ఉన్న వివాదంలో పచ్చముఖ రౌడీజానికి దిగి మహిళలు బాలికలను చితకబాదింది. పార్వతమ్మ ఇంద్రమ్మలతో పాటు బాలికలు ఉమాదేవి, ఉషారాణి, శ్వేతలను విచక్షణ రహితంగా కొట్టారు. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో పోలీసులు టీడీపీ నాయకుడి వర్గీయులతో పాటు బాధిత వర్గంలోని 4 మీద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు అనమాట. ఇదేనా కుప్పం అంటే ఇక తిరుపతి జిల్లా కదా, చిత్తూరు జిల్లా. తన జిల్లాలో జరుగుతున్న దారుణాలని అడ్డుకట్ట వేయలేని ఈ నాయకుడు ఒక నాయకుడా అని చెప్పి ఈరోజు సోషల్ మీడియా కోడైగూస్తుంది. గతంలో కిరణ్ రాయల్ మీద, అంతకుముందు పుంగనూరుకు సంబంధించిన ఒక ఎమ్మెల్యే రాసలీల వీడియో టేబుల్ బయటకు వచ్చినాయి. ఆ మహిళను ఊరు మొత్తం వెలేసి ఆమెకు అన్యాయం చేసి ఎమ్మెల్యేకు న్యాయం చేసింది అనమాట ఈ కూటమి పెద్దలు. ఆయనను సస్పెండ్ చేసి కొన్ని నెలలు అట్లా హోల్డ్లో పెట్టి మళ్ళీ తిరిగి పార్టీని అధికారంలోకి తీసుకున్నారు ఆదిమూలం అని. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ రోజే పొద్దుటూరులో ఒక కుటుంబం రైల్వే ట్రాక్ మీద ఆత్మహత్య ప్రయత్నం చేసింది. అప్పుల గొడవలే. కూటమి సర్కారు చక్కగా పాలిస్తే, జనాలంతా సుభిక్షంగా ఉంటే ఈ దారుణాలన్నీ ఎందుకు వెలుగు చూస్తాయి? స్వయంగా చంద్రబాబు నియోజకవర్గంలోని ఇట్లాంటివన్నీ వెలుగు చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్ట చేయనట్ట? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం వల్ల జరుగుతున్న దారుణాలు ఇవన్నీ మన పార్టీ కార్యకర్తలు, మన పార్టీ వాళ్ళే కుల్లబొడుస్తా ఉన్నా కూడా వ్యవస్థలు స్పందించామన్నమాట. ఎందుకంటే వాడు మనోడే, వీడు మనోడే. వీరయ్య చౌదరి హత్య అతిపెద్ద సంచలనం. ఇంతకు మించిన ఎవిడెన్స్ ఇంకేమైనా కావాలన్నా? చంపినోడు మనోడే, హత్యకు గురైనోడు మనోడే. సో ఇట్లా రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరినైనా ఇష్టరీతిన వేసేసుకోవచ్చు. 53 కత్తిపోటు పొడవచ్చు. ఒక్కొక్క కత్తిపోటుకు 2 లక్షల రూపాయల సుపారీ ఇచ్చి మర్డర్ గ్యాంగ్లను, మాఫియా గ్యాంగ్లను దింపి ఎట్లయినా చేయొచ్చు. ఇట్లాంటి ఘటనలే వైసీపీ ప్రభుత్వంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కనుక జరుగుంటే ఇక మన డీసీఎం రాత్రిలో పూట రోడ్ల మీద డ్యాన్సులు వేసుకుంటూ పొర్లు దండాలు పెట్టుకుంటూ ఎంత గాయగా చేస్తాడో తెలుసు కదా. ఈరోజు ఆయనకి ఇవేవి కనపడవు. ఓన్లీ రప్ప రప్ప అన్న డైలాగ్ మాత్రమే ఆయనకి వినపడింది. చట్టాలు, వ్యవస్థలు చాలా కఠినంగా పనిచేస్తాయంట. చెప్పండి సార్, మనము రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు, ఇన్ని అట్రాసిటీస్ జరుగుతుంటే ఏ ఒక్కదాని మీద స్పందించాం. కానీ ఓన్లీ జగన్ అన్న రప్ప డైలాగ్. ఆయన తన 2.5 గంటల స్పీచ్లో ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి, సూపర్ 6 హామీల గురించి, సంక్షేమం గురించి, విద్యా వైద్యం గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి అన్ని రకాల సంవత్సరం పాటు మీ కూటమి పాలనను తూర్పారబడుతూ 2.5 గంటల పాటు గొంతు చించుకొని అరిస్తే ఏ దానికి సమాధానం చెప్పకపోగా ఓన్లీ రప్ప డైలాగ్ అనే దాని చుట్టే తిప్పింది చూడు. ఇది హైలైట్ అనమాట. ఇంకా ఇట్లాంటి ప్రభుత్వంలో బాధితులకు ఇంతకు మించిన అవమానాలు, ఇంతకు మించిన దారుణాలు ఇంకేం జరుగుతాయి? ఇంకెక్కువ ఆశించకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.